హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు దమ్కా బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, ఇలా గ్రీన్ చిల్లీస్, ఆల్మోస్ట్ ఒక 5 kgs చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ బిర్యానీలో వేసే హోల్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, స్టోర్ బాట్ బిర్యానీ మసాలా. ముందుగా కుకింగ్ పాట్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, తర్వాత చిల్లీ పౌడర్ వేయాలి. దెన్ తర్వాత టర్మరిక్ పౌడర్, సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత గరం మసాలా నేను వేస్తున్నాను అండ్ సిన్నమన్ పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను. మనం పెట్టుకున్న హోల్ గరం మసాలాస్ అన్ని ఇందులో డంప్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము స్టోర్ బాట్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. 2 cups ఆఫ్ కర్డ్ని యాడ్ చేస్తున్నాను. అందులో ఒక నిమ్మకాయ వేస్తున్నాను. ఆ మిక్స్చర్ని బాగా మిక్స్ చేసుకొని అందులో వీలైతే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. దానివల్ల అది కొంచెం మన మిక్స్చర్ రెడ్డిష్ కలర్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కొత్తిమీరని కూడా కట్ చేసుకొని అందులో వేసేస్తున్నాను, ఆల్మోస్ట్ ఒక బంచ్. తర్వాత మనకు కావాల్సిన చిల్లీస్ మనం అందులో యాడ్ చేసుకొని కొంచెం పుదీనాను కూడా యాడ్ చేశాను. అండ్ చికెన్ అంతాని అందులో డంప్ చేసేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మ్యారినేషన్కి రెడీ. ఒక 2 hours అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దీన్ని. ఓకే, ఇప్పుడు ఒక పాట్ పెట్టి అందులో ఆయిల్ పోసాను, ఎందుకంటే మనం ఆనియన్స్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూ దాన్ని అలాగే కలుపుతూ ఉండాలి బేసిక్లీ. తర్వాత అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వరకు కలుపుకొని ఇలా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. రైస్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టాను. వాటర్ బాయిల్ అయ్యే లోపల నేను ఆ మ్యారినేటెడ్ చికెన్లో ఆనియన్స్ వేసి బాగా కలుపుకుంటున్నాను. నీట్గా ఇలా కలుపుకోవాలి, ఎక్కడ కూడా లమ్స్ లేకుండా, ఆనియన్ లమ్స్ లేకుండా చక్కగా మిక్స్ అయ్యేటట్టు. నేను ఇక్కడ 14 cups ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్ ఆఫ్ హోల్ గరం మసాలాస్ని నేను ఆ బాయిలింగ్ వాటర్లో వేసి ఉడికిస్తాను. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో రైస్ వేసి, ఆ రైస్ ఒక 70% ఉడికిన తర్వాత తీసి డ్రైన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ రైస్ని మనం ఆల్రెడీ ఒక పాట్లో వేసుకున్న చికెన్ లేయర్ పైన వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని. సో ఆ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మనం యాడ్ చేసుకొని, ఆ తర్వాత సాఫ్రాన్ విత్ మిల్క్తో యాడ్ చేసి నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా నేను స్టవ్ మీద ఫస్ట్ ఒక 3-4 minutes హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నాను. తర్వాత 40 minutes ఒక సిమ్ మీద పెట్టేసి దాన్ని తీయాలి. చూడండి ఎంత చక్కగా మనకి బిర్యానీ రెడీ అయిపోయిందో. ఫైనల్గా ఇంకొంచెం ఫ్లేవర్ కోసం నేను కొరియాండర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి రైస్ ఎంతగా చక్కగా ఫ్లేకీగా అయిందో. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూద్దాం. ఓకే,